ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్‌లో జావాస్క్రిప్ట్ సిరీస్‌లో మనము నెక్స్ట్ కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? An object is JavaScript is a collection of key value pair. Each key is a string or symbol and each value can be an data type. Objects are used to store and manipulate data in a structured way. ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూసినట్టయితే, ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూస్ అనే పెయిర్ యొక్క కలెక్షన్. ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్. ఒక పెయిర్‌లో ఏముంటాయి అంటే ఒక ప్రాపర్టీ, అందులో ఏముంటాయి కీ అండ్ వాల్యూ. ఈ 2 ఉండాలి. కీ ఉండాలి, దానికి వాల్యూ ఉండాలి. ఈ 2 ఉన్న ఒక పెయిర్‌ను, ఒక జతని ఏమంటారంటే, ఒక జతని ఏమంటారంటే ఆ యొక్క కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. అంటే ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ కీ వాల్యూస్ ఉండొచ్చు, ఎక్కువ పెయిర్స్ ఉండొచ్చు. అలా ఉన్న ఆ యొక్క స్ట్రక్చర్‌ని ఏమంటారంటే మనకి ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. ఈ యొక్క ఈచ్ కీ ఈజ్ ఎ స్ట్రింగ్ ఆర్ సింబల్. ఇప్పుడు మనకి అందులో ఉన్న కీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు కీ వాల్యూ పెయిర్ అన్నాం కదా, అందులో కీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కీస్ అనేది ఎలాంటి ప్రాపర్టీ అయినా, ఎలాంటిదైనా కావచ్చు. దాన్ని ఏమంటారంటే ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. కీని ప్రాపర్టీ నేమ్ అనమాట. అది కీ అనేది ప్రాపర్టీ నేమ్, వాల్యూ అనేది ప్రాపర్టీ నేమ్ యొక్క వాల్యూ, ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఇందులో మనకి ప్రతి కీ కూడా సింబల్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు, మనకి ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. వాల్యూ కెన్ బి ఎనీ డేటా టైప్. అందులో ఆ కీకి మనం ఏదైతే వాల్యూ అసైన్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది ఎలాంటి డేటా టైప్ వాల్యూ అయినా ఉండొచ్చు. అంటే నంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, బూలియన్, ఫంక్షన్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ డేటా టైప్స్ కదా. ఇలాంటి ఏదైనా డేటా టైప్ వాల్యూని ఇక్కడ మనము దానికి ఆ కీకి అసైన్ చేయొచ్చు అనమాట. అయితే ఆబ్జెక్ట్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఇక్కడ స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటాని స్టోర్ చేసుకుంటాయి, వాటిని మ్యానిపులేట్ చేస్తాయి. డేటాని స్టోర్ చేసుకుంటే చాలా డేటా ఉంటుంది కదా మనకు. ఎగ్జాంపుల్ ఏపీఐస్ ఉన్నాయి. ఏపీఐ నుంచే మన డేటా ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్‌లోనే మనకి డేటా అనేది స్టోర్ చేయబడుతుంది ఎక్కువగా. అలాగే మ్యానిపులేట్ డేటాని ఏదైతే స్టోర్ చేయబడ్డ డేటా ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయడం అంటే ఏం లేదు. డైనమిక్ అంటే యాడ్ చేయడము, ఎడిట్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం, ఇవన్నీ మ్యానిపులేట్ చేయడం అని చెప్పేసి అంటారన్నమాట. అయితే ఇలాగా మనకి స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వేలో మనకి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. వై యూజ్ ఆబ్జెక్ట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం చూసినట్టయితే, స్టోరింగ్ యూజర్ డేటా ఇన్ వెబ్ అప్లికేషన్స్లో మనం వాడే ఏదైనా అప్లికేషన్, రియాక్ట్, యాంగులర్, ఏదైనా సరే అప్లికేషన్స్లో మనము డేటా మొత్తం కూడా ఆబ్జెక్ట్లోనే స్టోర్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్ట్స్లోనే మనం స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. రిప్రజెంటింగ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ సచ్ యాజ్ ప్రొడక్ట్ క్యాటలాగ్స్ అండ్ ఇన్వెంటరీ. కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్‌ని ఇవి కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్ట్ డేటా ఉంది. ప్రొడక్ట్‌కి సంబంధించిన ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ టైటిల్, ప్రొడక్ట్ కేటగిరీ, ఇలాగ అన్నీ మనకి ఈ అమెజాన్ చూసినట్టయితే మనకి అన్ని ప్రొడక్ట్సే కదా. దానికి సంబంధించిన కేటలాగ్ మొత్తం కూడా అయంతా కూడా మనం దేంట్లో స్టోర్ చేస్తాము, ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేస్తాము. సెండింగ్ అండ్ రిసీవింగ్ డేటా ఫ్రమ్ ఏపీఐ అంటే ఈ లోకల్ ఏపీఐ అని కానివ్వండి, ఎక్స్టర్నల్ ఏపీఐ అని కానివ్వండి, మనం అక్కడి నుంచి డేటాని మనము రిసీవ్ చేసుకోవాలన్నా, డేటాని అక్కడికి సెండ్ చేయాలన్నా మనము అదంతా కూడా ఆబ్జెక్ట్ రూపంలోనే జరుగుతూ ఉంటుంది. కాన్ఫిగరింగ్ అప్లికేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి. కొన్ని అప్లికేషన్స్ సెట్టింగ్స్ మనము కాన్ఫిగర్ చేసుకోవాలి. అది కూడా వాటికి కూడా మనం ఆబ్జెక్ట్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. క్రియేటింగ్ రియూజబుల్ కంపోనెంట్స్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్. ఇలాగ రియూజబుల్ కంపోనెంట్స్ మనం క్రియేట్ చేయడంలో కూడా మనము ఈ ఆబ్జెక్ట్స్‌ని వాడుతుంటాము. ఉదాహరణకి రియాక్ట్‌లో. ఇవి యూజెస్. అయితే కీ ఫీచర్స్ ఏమున్నాయి మనకి ఆబ్జెక్ట్స్ చూసినట్టయితే, ఒకటి ఫీచర్స్ అంటే ఇవి ఏమేమి చేస్తాయి ఈ పనులు, ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఇది ఏమేమి చేస్తాయి చూసినట్టయితే, బెనిఫిట్స్ ఏంటి వీటి వల్ల చూసినట్టయితే, కీ వాల్యూ పెయిర్ స్ట్రక్చర్, ఇది ఈజీ మెథడ్ అనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. డైనమిక్ ప్రాపర్టీస్ యాడ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం ఇవన్నీ చేయొచ్చు ఇక్కడ. ప్రాపర్టీస్ అంటే ఇక్కడ అవి అనమాట. కీ వాల్యూ పెయిర్. అలాగే మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అన్నా మెథడ్స్ అన్నా ఒకటే అనమాట. ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటాయి ఇక్కడ. అంటే మెథడ్స్ ఏం చేస్తాయి, ఇన్‌బిల్ట్ మెథడ్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయి, డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనము యూజ్ చేస్తూ ఉంటాం. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. ఇక్కడ నెక్స్టెడ్ ఆబ్జెక్ట్స్ అనే ఫీచర్ ఉంటుంది దీనికి. ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్, దాని లోపల ఇంకొక ఆబ్జెక్టు, అలాగే
ఆబ్జెక్ట్ లోపల ఎరేస్ లోపల ఆబ్జెక్ట్స్ ఇలా కూడా మనము వీటికి కూడా ఇలాంటి ఫీచర్స్ కూడా దీనికి ఉంటాయి. అంటే కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు మనం అలా వాడతాం అనమాట. ప్రోటోటైప్స్ అండ్ ఇన్హెరిటెన్స్ ఇది కూడా ప్రోటోటైప్స్, ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి ఇది ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా ఆబ్జెక్ట్స్‌కి ఫీచర్ అనమాట. జేసన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. జేసన్‌లో మనం డేటాని స్టోర్ చేస్తాం కాబట్టి ఇది ఎక్కువ ఆబ్జెక్ట్స్‌లో మనం వాడేది జేసనే. జేసన్ కూడా ఇది ఒక ఫీచర్ అనమాట. ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ అంటే మనము ఒక వాల్యూని అంటే మనకి ఎక్కువ లార్జ్ డేటా ఉన్నప్పుడు దాన్ని దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడుకోవడం కోసము దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఈజీ సింపుల్ వేలో మనం వాడుకుంటాం. అది కూడా ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ అని చెప్పేసి ఈ ఫీచర్ అనేది మనకి ఆబ్జెక్ట్‌లో ఉంటుంది. ఇది వాట్ ఈస్ ఆబ్జెక్ట్, వై యూజ్ ఆబ్జెక్ట్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.